నా పిల్లలు, నా భార్య ఎలా చనిపోయారు అది ఒక్కటి మీరు తేల్చి చెప్పండి. నాకు తట్టుకోలేకపోతున్నాను, నైట్ నిద్ర వస్తలేదు. అసలు ఏం జరిగింది అనేది నైట్ నిద్రపోకుండా కూర్చొని నేర్చుకుంటా రోజులు ఉన్నాయి. నమస్తే, వెల్కమ్ టు క్యూటీవీ. నేను మీ సాయి. రీసెంట్ గా మనం ఒక ఇష్యూ చూసాం, విజయారెడ్డి కేసు. యావత్ భారత్ మొత్తం కూడా ఈ కేసు వైపే చూసింది. అసలు ఎందుకు చనిపోయింది, అసలు రీజన్ లేకుండా ఎందుకు చనిపోవాల్సి వచ్చింది, అది ఆవిడ ఒకటే చనిపోకుండా ఇద్దరు పిల్లల్ని కూడా తీసుకెళ్లి చనిపోవడం ఇంకా చాలా బాధాకరం. అసలు ఇది జీర్ణించుకోలేని స్థితి. ప్రతి ఒక్కరి కుటుంబంలో ఇదే ఆలోచన, ఎందుకు చనిపోయిందనే ఒక మిస్టరీ ఇంకా వీడనే లేదు. సో ఇది ఒక కేసు నడుస్తా ఉంది. పోలీసులు కూడా క్లియర్ గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. తనకి కొంచెం అలోన్ ఫీలింగ్ వచ్చి చనిపోయిందంటూ కూడా చెప్పడం జరిగింది పోలీస్ వాళ్ళు కూడా. సో దీని గురించి అంతా సాగుతా ఉండే సమయానికి విజయారెడ్డి భర్త ఒక సెన్సేషన్ కామెంట్స్ చేయడం జరిగింది. నా భార్యని ఆస్తి కోసమే చంపేయడం జరిగిందంటూ కూడా చెప్పడం జరిగింది. అసలు ప్రస్తుతం ఏం జరిగింది, అసలు గొడవలు ఎందుకు వచ్చాయి, అసలు ఆ ఆస్తి వల్ల విభేదాలు ఎందుకు వచ్చాయి, ఇవన్నీ కూడా వాళ్ళ మాటలోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. విజయారెడ్డి వాళ్ళ భర్తతోనే మాట్లాడే ప్రయత్నం కూడా చేద్దాం. ప్రస్తుతం రండి, వాళ్ళ ఇంటి దగ్గరికి మనం వచ్చాం. సార్ మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే సార్. సార్ అసలు ఏం జరిగింది అంటే పూర్తిగా, అంటే చనిపోయింది చూసాం మనం అందరం, అంటే అంత అలోన్ ఫీల్ అయ్యి చనిపోవడం అంటే అసలు ఇంపాసిబుల్. మేము కూడా జీర్ణించుకోలేని పరిస్థితి అది. అంటే ధైర్యంగా ఉండే వ్యక్తి అని చెప్పి మీరు చాలా సార్లు ఇంటర్వ్యూలో కానీ చెప్పడం జరిగింది. అంటే ఏం జరిగింది పూర్తిగా, ఇప్పుడు ఎందుకు ఈ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం? ఇప్పుడు ఎందుకుంటామన్నా, ఇప్పుడు మేము ఒక 20 రోజుల దాకా నాకు ఏమి తెలవాలి. ఎందుకంటే పాప చనిపోయింది, బాబు చనిపోయాడు, వైఫ్ చనిపోయింది. ఆ బాధలో నాకేం అర్థం కాలేదు. 20 రోజుల దాకా నాకు మైండ్ లేదు, అంటే ఫుల్ డిస్టర్బ్ లో ఉన్నాం. అమ్మాయి కార్యక్రమం అయిపోయింది, తర్వాత కాశీకి వెళ్ళాము, పిల్లల అస్థికలు కలిపిన తర్వాత 25 డేస్ తర్వాత ఈ ఇంట్లోకి వచ్చాము. ఇంట్లోకి వచ్చిన తర్వాత ఒక 2 డేస్ ఆగేసి, అంటే 22-23 డేస్కి వచ్చాము. 25 డేస్ అయింది వచ్చి. అది చనిపోయి వాళ్ళు దహనం అన్నీ అయిపోయిన తర్వాత ఒకరోజు మా అత్తయ్య కూడా కూర్చోబెట్టి, అమ్మ మీరు డాక్యుమెంట్స్ తీసుకెళ్లారు కదా, లీగల్ గా మనం నేను అప్లై చేసుకోవాలి, నా డాక్యుమెంట్స్ నాకు ఇయ్యమ్మా అన్నా. అంటే నువ్వు నేను పోయి మీ బొమ్మడి దగ్గర సెటిల్మెంట్ చేసుకోవాలి అన్నది. నాకు అర్థం కాలేదు సెటిల్మెంట్ అంటే ఏంటని. అంటే ఇది ఎప్పుడు జరిగింది అంటే, ఇప్పుడు మేడం గారు చనిపోయిన తర్వాత 25th డే మీరు అడిగారు, అంటే ఆస్తి పేపర్లు తీసుకురండి మేము కొంచెం క్లెయిమ్ చేసుకోవాలనే విధంగా మీరు అడిగారు. ఎవరిని అడిగారు? అత్తగారిని అడిగారు. సో ఆవిడ ఏం చెప్పింది? ఆమె చెప్పింది ఏంటంటే, నువ్వు నేను పోయి మీ బొమ్మడి దగ్గర, అంటే వాళ్ళ కొడుకు దగ్గర సెటిల్మెంట్ చేసుకో, 70 lakhs ఇయ్యి అన్నది. నేను ఇవ్వాల. ఎందుకన్నా సెటిల్మెంట్? నా డబ్బులు, నా బంగారం, నా ఆస్తులు అన్నిటికీ సెటిల్మెంట్ ఉందమ్మా అని అడిగాను. సెటిల్మెంట్ ఇస్తేనే నీకు పేపర్స్ ఇస్తారంట అన్న. ఓకే అన్న, నాకేం అర్థం కాలేదు, ఎందుకంటే 18 ఏళ్ళు కలిసి ఉన్నాము, ఏ రోజు ఏ ఇష్యూ లేదు. ఓకే వీళ్ళు ఎలా ఎందుకన్నారని నేను కొద్దిగా షాక్ లో ఉన్నాను. ఒక 10 minutes అట్లా కూర్చున్నాను. ఆ మీద కూర్చుంది, నేను అక్కడ ఆ సోఫాలో కూర్చున్నాను. తర్వాత 10 minutes తర్వాత ఆమె అడిగింది నన్ను, నువ్వు చనిపోయిన తర్వాత ఈ ఆస్తులన్నీ ఎవరికి? అప్పుడు నాకు ఏం మాట్లాడినా అర్థం కాలేదు. అసలు నేను చనిపోవడం అనే ఆలోచన నీకెందుకు వస్తుంది అనుకున్నాను. అప్పుడే అన్నాను, నేను బతికే ఉన్నాను కదమ్మా, ఇప్పుడు చనిపోలేదు కదా, చనిపోతే ఎవరికైనా అడగడం అనేది ఈ టైంలో, నేను నా పిల్లలు నా భార్య చనిపోయి నేను దుఃఖంలో ఉన్నప్పుడు మీరు నా చావుని కోరుకుంటున్నారు అని అన్నాను. అన్న తర్వాత మళ్ళీ అన్నాను, మీరు ఇప్పుడు అడిగినందుకన్నా, మీరు అడగరు అనుకున్నాను, అడిగారు. ఇవాళ నేను చనిపోతే నా ఆస్తిలో సగభాగం మా అమ్మ నాన్నకి ఇస్తాను, ఇంకో సగభాగం ఒక ట్రస్ట్కో లేకపోతే ఒక అనాథాశ్రమంకో రాస్తాను అని క్లియర్ చెప్పాను. ఇంకా ఎవరికి ఇయ్యను అని చెప్పేవారు. కోపంగా రూమ్కి వెళ్ళిపోయింది, రూమ్లోకి వెళ్ళిపోయింది, ఇంట్లోనే బెడ్రూమ్కి వెళ్ళిపోయింది. ఆ తర్వాత నేను మళ్ళీ ఆలోచించాను, ఎందుకు ఇలా మాట్లాడారు వీళ్ళు. 20 రోజులు అవుతుంది, ఓన్లీ 20 రోజులు అవుతుంది. పిల్లలు చనిపోయి, భార్య చనిపోయి నేను బాధలో ఉన్నా, ఈ బాధలో వీళ్ళు ఎందుకు ఇలా అన్నారని మళ్ళీ నేను క్రాస్ చెక్ చేసుకునేదా. నెక్స్ట్ రోజు నుంచే ఆ 20 రోజుల దాకా ఏ చిన్న డౌట్ రాలే వాళ్ళ మీద, ఏ డౌట్ చిన్నగా రాలే. 20 రోజుల తర్వాత వాళ్ళు అన్న మాట తప్పితే నెక్స్ట్ డేనే అసలు ఏ
ఏం జరగవచ్చు. ఇది ఆ రోజు నుంచి నేను ఎంక్వైరీ చేసుకోవడం స్టార్ట్ చేశాను. కింద ఇంట్లో వాళ్ళని అడిగాను, ఆ రోజు 30 రోజు ఏం జరిగింది తల్లి, మీరున్నారా ఇంట్లో అంటే లేమన్నా, నేను సమ్మక్క సారక్క జాతర పోయాము, వచ్చిన 1:30కి వచ్చినప్పుడే అక్క కారు కనిపించలేదు ఇక్కడ. ఓకే, ఈమె చెప్తుంది 6:30 దాకా నా కూతురు నా దగ్గరనే ఉంది, ఛాయ్ పెట్టించింది, అన్ని చేసి ఏమో చెప్తుంది. అక్కడ కింద వాళ్ళు చెప్తున్నా అక్క కారు 1:30 టైంలో లేదు ఈడ అని చెప్పేస్తున్నారు. ఆఫ్టర్నూన్ అంటే నాకు ఆడొక చిన్న డౌట్ క్రియేట్ అయింది. ఓకే, ఈమె చెప్పేది వాళ్ళు చెప్పేది రెండు మ్యాచ్ అవుతలేవు. సరే, నెక్స్ట్ డే ఏం జరిగింది తల్లి అని చెప్పా. 31st రోజు ఏం జరిగింది అడిగాను, మళ్ళీ అడిగాను 31st రోజు ఇంకేమైనా జరిగింది తల్లి అంటే ఆమె చెప్పింది ఒకటే క్లియర్ గా, అన్న ఏ రోజు అమ్మ అంటే మా అత్తయ్య ఏ రోజు ఇంటికి లాక్ అయ్యమని చెప్పదు, ఆ రోజు మాత్రం అక్క మీద పడుకొని ఉంది, నువ్వు లాక్ అయ్యమ్మా అని చెప్పింది నాకు. ఓకే, నేను ఓకే అమ్మా అని నేను లాక్ వేసాను బయట గేట్ కు, నా మీది ఫస్ట్ ఫ్లోర్ గేట్ కు లాక్ వేసాను. లాక్ వేసిన ఒక 2 hours లో రైల్వే పోలీస్ వాళ్ళు వచ్చేసి విజయారెడ్డి చనిపోయింది అని చెప్పారు. అంటే ఆమె షాక్ లో ఉన్నది. అమ్మ ఇప్పుడే చెప్పింది అక్క మీద పడుతుందని, ఏం చెప్తున్నారు చనిపోయిందని. లేదండి అక్క మా అమ్మ చెప్పింది మీ అక్క మీదనే వండుకుందని చెప్పింది. లేదమ్మా చనిపోయింది, ఒక ఫోటోలు కానీ చూపెట్టారు. అప్పుడు ఆమెకు డౌట్ వచ్చేసింది, ఏంది నాతో ఎందుకు లాక్ వేయించింది, నాతో ఎందుకు వేయించింది అని అనుకుని ఇక ఆమె భయపడదు. తర్వాత ఇక బాడీస్ వచ్చాయి ఇక్కడికి. వచ్చిన తర్వాత 3 hours అంటే బాడీస్ వచ్చాయి, 3 hours ఇక్కడ పెట్టారు. పెట్టిన తర్వాత వాళ్ళు ఎప్పుడైనా బాడీస్ రాగానే ఒక మన హిందూ సాంప్రదాయం ప్రకారం ఓ ఇంటి ముందట ఒక మంట పెడతారు. ఆ మంట పెట్టలేకుండా మా అత్తయ్య ఆపింది, పెట్టొద్దు అని. అది కూడా చెప్తాను ఎందుకని. ఒక పెట్టేయకుండా 3 గంటల సేపు ఈయన ఉంచారు. ఉంచిన తర్వాత మా అమ్మతో అన్నది, మీ పిల్లలు మీరు తీసుకొని వెళ్ళిపోండి అన్న. మా అమ్మ అనుకుంది గారు నా మనవడు నా మనవరాలు. ఓకే, వీళ్ళు అన్నప్పుడు నేను చూస్తాను. ఆమె భీమవరం తీసుకెళ్ళిపోయింది. భీమవరం తీసుకుపోయినప్పుడు ఏ తల్లైనా తన కూతురు తన మనవడు తన మనవరాలు చనిపోయినప్పుడు ఎమ్మడి పోతారు. ఆమె ఎమ్మడి పోకుండా 3 hours ఇక్కడనే ఉండి ఆ ఉన్న గోల్డ్ డబ్బులు విలువైన వస్తువులు ఏమేమి. మళ్ళీ ఇంకో డౌట్ ఒకటి ఉంది దాంట్లో. ఓకే, 3 hours వీళ్ళు ఉన్నారు ఇక్కడ, లాక్ ఓపెన్ చేసుకుని ఉన్నారు. అప్పటికి బాడీస్ అనేది తీసుకెళ్లిపోయారు. అంటే తీసుకెళ్లిపోయిన తర్వాత కూడా 3 hours ఇక్కడ ఉన్నారు. ఉండి ఆ 3 hours లో లోపల ఏమేమి చదివేదో తెలియదు. మా వైఫ్ ఏదైనా పర్సనల్ డైరీ ఉంటది, మళ్ళీ అమ్మాయి ఏదైనా సూసైడ్ నోట్ రాసిందా, ఇంకేం రాసిందో మనకేం తెలియదు. ఆ 3 hours ఉండి ఆ గోల్డ్ డబ్బులు అన్ని తీసుకొని వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ ఏం జరిగిందమ్మా అని మళ్ళీ వాళ్ళని అడిగాను. నెక్స్ట్ డే బీమార్ లో దహన కార్యక్రమం ఉంటుంది. అప్పుడు ఒక 3 మనుషులు ఇక్కడికి వచ్చారు మా ఇంటికి. వాళ్ళు ఎవరు, ఆ 3 మనుషులు ఎవరు, ఏ రిలేషన్ అయినా ఎవరైనా మన ఇంటికి వస్తారు. ఓకే, చనిపోయినప్పుడు ఎంత దూరం ఉన్నా ఒక గూగుల్ మ్యాప్ ఏదో పెట్టుకుని మన ఇంటికి వస్తారు. కానీ మన ఇంటికి రాకుండా ఏడేం పని చేస్తున్నారు. వాళ్ళకి కీ నువ్వు ఇచ్చావా, ఇంకా లోపల గదిరావా తెలియదు. వచ్చిన ఇన్ఫర్మేషన్ కూడా మీకు ఏమి లేదు. లేదు, ఏదో వీడు ఉన్నారు లేరని మనకి ఇన్ఫార్మ్ లేదు. మనం బాధలో ఉన్నా. మనం అప్పుడు దహన కార్యక్రమంలో నేను చాలా దుఃఖంలో ఉన్నాను. అప్పుడు అన్స్టేజ్ అంటే నా మైండ్ నాకు లేకుండా అసలు మైండ్ మొత్తం బ్లాక్ అయిపోయింది నాకు టోటల్. ఏదో 3 మనుషులు పంపించింది. 3 మనుషులు కీ ఇచ్చి పంపించిందా, నార్మల్ కూర్చోబెట్టిందా మనకు తెలియదు. ఓకే, అది జరిగింది. ఈ 3 మనుషులు ఎవరు ఆడొక డౌట్ వచ్చింది. డౌట్ వచ్చిన తర్వాత మళ్ళీ అదే 25 days తర్వాత ఇక్కడికి వచ్చినప్పుడు ఇల్లు మొత్తం క్లీన్ చేస్తున్నాను, అన్ని క్లీన్ చేస్తున్నాను. మా బెడ్రూమ్కి వెళ్ళాము. బెడ్రూమ్ లో కిటికీ పక్క పోతే ఇంత కాగితాలు కాల్చినవి ఉన్నాయి. పేపర్ కాల్చారు. అది ఎవరు కాల్చారు పేపర్లు, అలా ఏం సీక్రెట్ ఉంది. ఇప్పుడు ఇంత కాల్చిన ముద్ద దొరికితే అంటే ఒక పేపర్ కాల్చిన పేపర్ దొరికిందంటే ఆ 3 గంటలు మీరు ఏం చేశారు? సూసైడ్ నోటు తలగబెట్టారా, లేకపోతే అమ్మాయి పర్సనల్ గా రాసే దాన్ని చేశారా, ఇంకా ఏముంది? ఆ 3 గంటల్లో మీరు చేసిన పని ఉంది. నా డౌట్ అక్కడి నుంచి స్టార్ట్ అయింది.
అక్కడే స్టార్ట్ అయిపోయి ఆ 3 గంటల్లో ఏం జరగచ్చు అనుకుని ఆ 3 గంటల తర్వాత ఆ పేపర్ దొరికిన తర్వాత ఆ 3 గంటల్లో ఒక అమ్మాయికి వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ డాటర్ కు ఆ గోల్డ్ డబ్బులు ఇచ్చి పంపించింది వెళ్ళిచ్చి. అంటే ఇప్పుడు ఆ కాల్చిన పేపర్లు ఏదనుకోవచ్చు అంటే ముఖ్యమైన సంబంధించింది ఆవిడ విజయారెడ్డి గారు రాసిందా లేదంటే ఏ పేపర్లు అనుకోవచ్చు? అది విజయారెడ్డి అంటే మా వైఫ్ బెడ్రూమ్ కాబట్టి ఖచ్చితంగా మా వైఫ్ రాసినే ఉంటాయి. అది ఏం రాసింది వాళ్ళకు తలగబెట్టిన వాళ్ళకు మాత్రమే తెలుస్తుంది, మనకు తెలియదు కదా. పేపర్ అన్ని బూడిదగా ఉన్నాయి. అప్పుడు మా పేరు పిలిచి మా అమ్మ అడిగింది, ఏంటమ్మా ఈడ అన్ని పేపర్లని బూడిదగా ఉన్నాయి కుప్పం, నాకేం తెలియదు. మా మమ్మీ నుంచి నాకు చూపెట్టింది, అరే ఈడంతా పేపర్ గాళ్ళు ఉన్నాయిరా అని. నేను చూసారు కదా ఏం పేపర్ ఎందుకు కాల్చారు కూడా నాకేం అర్థం కాల. తర్వాత ఓకే అది ఏం ఇప్పుడు పేపర్ ఏం తెలుసలేదు నాకు. అప్పుడు డౌట్ వచ్చింది 3 గంటల నుండి లేదో వేసారు ఈడ, ఏం చేయకపోతే మరి వీళ్ళు ఎందుకుంటారు ఈడ 3 గంటల సేపు? ఈ గోల్డ్ డబ్బులు ఇవన్నీ ఎందుకు తీసుకుపోతారు? ఏం లేదా ఇక్కడ గోల్డ్ ఏం లేదు, ఓన్లీ గోడలు తప్పించి ఏమీ లేవు ఈడ. అదే ఉద్దేశంతో నేను మళ్ళీ చెక్ చేసుకొచ్చేది అసలు జరిగింది ఏంటి. ఇంకా 1 by 1 నాకు అన్ని షాకింగ్ లాగానే అనిపిస్తుంది. తర్వాత ఒకసారి బీరుగా చెక్ చేస్తున్నప్పుడు ఆమె ఎక్కడైతే గోల్డ్ తీసుకుంటుందో ఆ పేపర్ అప్పుడు దొరికింది. ఆ పేపర్ పట్టుకొని జిఆర్టీ జ్యువెలర్స్ అక్కడికి వెళ్ళాను. వెళ్ళి వాళ్ళని రిక్వెస్ట్ చేశాను, సార్ మా వైఫ్ చనిపోయింది కాబట్టి నాకు మా వైఫ్ ఎంత తీసుకుంది గోల్డ్, నా దగ్గర గోల్డ్ ఏం లేదు ఇక్కడ, ఎంత తీసుకుంది చెప్పండి సార్ అంటే ఓకేనండి అని వాళ్ళు మంచిగానే సహకరించారు. అన్ని పేపర్ అన్ని రెడీ చేసి పెట్టారు. పెట్టిన తర్వాత వీళ్ళు ఏం చేశారు, ఇక్కడి నుంచి ఫోన్ చేసి నువ్వు పేపర్ పెట్టిస్తావు ఇవ్వద్దు కదా అన్నారు. ఎవరికి? జిఆర్టీ వాళ్ళకి ఫోన్ చేసి. ఓకే నీకు ఆ డౌట్ లేనప్పుడు, నీకు భయం లేనప్పుడు నువ్వెందుకు వాళ్ళకి ఫోన్ చేసి చెప్తావు? ఓకే ఫోన్ చేసి చెప్పావు. వాళ్ళు నేను ఫోన్ చేసినప్పుడు లేదు సార్ మీ వాళ్ళు ఇవ్వద్దు అంటున్నారు అని చెప్పారు. నేను అడిగాను, ఓకే మా వైఫ్ పేరు మీద తీసుకునే గోల్డ్, మా వైఫ్ ఆధార్ కార్డు ఉంది, మా వైఫ్ పాన్ కార్డు ఉంది. ఓకే నేనుగా భర్తగా ప్రూఫ్ చేసుకోవాలంటే నేనేం ఇవ్వాలి మీకు అన్నాను సార్. అప్పుడు ఏమన్నదంటే ఓకే నేను అప్పుడు ఏం చేశాను, ఒక మా ఆధార్ కార్డు నా వైఫ్ పేరు, నా పాస్పోర్ట్ జిరాక్స్, నా ఆమె డెత్ సర్టిఫికెట్, మ్యారేజ్ సర్టిఫికెట్ అన్ని ప్రూఫ్ చేయవలసి వచ్చింది. నేను భర్తగా అనేది వాళ్ళకు చూపెట్టాను. చూపెట్టిన తర్వాత వాళ్ళ మేనేజర్ వచ్చేసి ఓకే సార్ సారీ సార్ మాకు మీ నుంచి ఒత్తిడి ఉంటుంది, అందుకే నేను మీరు అడిగిన పాయింట్ జెన్యున్గా ఓకే దానికోసం మేము ఇస్తున్నాం సార్ అని చెప్పేసి ఇచ్చేశారు. ఆ ఇచ్చేసినప్పుడు చూస్తే అమ్మాయి పర్చేజ్ చేసింది గోల్డ్ సిల్వర్, అది మొత్తం లేదు. నేను ఎప్పుడైనా ఇప్పుడు కోరుకునేది మీడియా తోటి. అంటే ఒక చిన్న డౌట్, అంటే ఇప్పుడు ఆ గోల్డ్ ఏదైతే కొన్నారు అని చెప్పారో ఆ స్లిప్ ఏదైతే ఉందో వాళ్ళు మొత్తం డీటెయిల్స్ అన్ని ఇవ్వడం జరిగిందని చెప్పి మీరు చెప్పారు ఇందాక. సో ఆ స్లిప్ లో మొత్తం ఎంత కొని ఉన్నారు, ఆ సిల్వర్ గోల్డ్ అన్నారు, మొత్తం ఎంత ఉంది? అది కౌంటింగ్ చేస్తే 40 దాకా ఉంది. 40తో అంటే 15 lakhs వర్త్ కొన్నారు. 15 lakhs వర్త్ కొన్నారు వీళ్ళు మొత్తం టోటల్. సిల్వర్ ఒక 2 kg కొన్నారు. నేను అది నాకు డౌట్ అక్కడి నుంచి రాలేదు. ఇప్పుడు సిల్వర్ బంగారం డబ్బు నేను దీని గురించి ఎప్పుడు అడగలేదు. నేను అడిగిన ఓన్లీ డాక్యుమెంట్స్ అడిగాను, లీగల్ పోవాలని. నేను ఇప్పుడు కూడా కోరుకునేది మీడియా మిత్రులతో అందరితో కోరుకునేది ఒకటి ఏంటి అంటే, మీడియా మిత్రులు వాళ్ళతో కోరుకునేది ఒకటే ఏంటిదంటే, ఇప్పుడు ఆ డబ్బు దాని గురించి నేను మాట్లాడుతున్నాను. నా వైఫ్, నా భార్య, నా పిల్లలు ఎలా చనిపోయారు దాని గురించే నేను మాట్లాడుతున్నాను. మా భార్య, నా పిల్లలు ఎలా చనిపోయారు దాని గురించి చెప్పండి. నేను మాట్లాడేది ఒకటే, డబ్బు గురించి, నేను గోల్డ్ గురించి, దీని గురించి నేను మాట్లాడతాను. నా ఆస్తులు నా దగ్గరనే ఉంటాయి. ఈ రోజు కాకుండా రేపైనా నా గోల్డ్, నా డబ్బులు నా దగ్గరకు వస్తాయి. నేను కష్టపడ్డ సొమ్ము, నేను నా వైఫ్ కష్టపడి సంపాదించిన డబ్బులు ఎవరికి ఫ్రీ ఇవ్వడానికి లేదు కదా. నేను ఇప్పుడైనా కోరుకునేది మీడియా మిత్రులు అందరూ ప్రజలను కోరుకునేది ఒకటే, ఆ పిల్లలు మా వైపు చనిపోవడానికి కారణం ఎవరు అది మాత్రం మీరు అందరు తేల్చాలి. నేను చంపుతా అని ఒక బేరిస్తున్నారు. ఓకే చంపడానికి చచ్చిపోవడానికి ప్రాబ్లం లేదు. నాకు చచ్చిపోయినా నా పిల్లల దగ్గరికి వెళ్ళిపోతాం, నాకేం నష్టం లేదు. కానీ ఆ నిజం అనేది తెలియాలి ఫస్ట్. ప్రజలకు ఆ నిజం ఎందుకు చనిపోయింది, ఏ కారణం చనిపోయింది
నిజం తెలిసినప్పుడే కదా మనకు వచ్చేది. అందుకోసం నేను మీడియా మిత్రులకు అందరూ చెప్పేది ఏంటంటే దీంట్లో ఎవరు ఇన్వాల్వ్ అయినా, ఎంత పెద్దోళ్ళైనా చిన్నోళ్ళైనా, ఆ తప్పు చేసిందని ఎవరైనా తెలిస్తే వాళ్ళు కఠినంగా శిక్షించండి, కఠినంగా శిక్షించండి. అది అందరూ సహకారం కావాలి నాకు. అంటే ముఖ్యంగా విజయారెడ్డి గారి తల్లి చెప్పేది ఏంటంటే ఆ రోజు డాక్యుమెంట్స్ తీసుకునేటప్పుడు కూడా పోలీసులు కూడా ఉన్నారు. అంటే వాళ్ళే చెప్పారు విలువైన వస్తువులు కానీ ఏదైనా పేపర్స్ కానీ ఏదైనా ఉంటే తీసుకుని వెళ్ళండి అమ్మా అని చెప్పి పోలీసు వాళ్ళే చెప్పారు మాకు. అందుకనేసి తీసుకుని వచ్చాం బయట. సో అప్పుడు పోలీసు వాళ్ళు కూడా సాక్షి ఉన్నారు కదా, మేము ఎందుకు దొంగతనంగా తీసుకొస్తామనేసి ఒక మాట చెప్పారు. కరెక్ట్ అండి, పోలీసు వాళ్ళు తీసుకెళ్లారు. ఇప్పుడు నేను అడిగినప్పుడు నాకు ఇవ్వాలి కదండి. పోలీసు వాళ్ళు తీసుకెళ్ళమని చెప్పారు, ఓకే 100% ఒప్పుకుంటాను. మరి నేను అడిగినప్పుడు నా డాక్యుమెంట్ లో నా పేపర్స్ నాకు ఇవ్వాలి కదా. మరి నువ్వు ఇవ్వకుండా ఈ బ్లాక్ మెయిల్ చేయడం ఏంటి? నాకు 70 లక్షలు ఇస్తే నేను ఇస్తా, లేకపోతే ఇయ్యను అని పోలీసు వాళ్ళు ఏమైనా చెప్పారా? నీకు చెప్పలేదు కదా. ఈ డాక్యుమెంట్స్ ఉన్నాయి తీసుకుపోమన్నారు, ఓకే ఒప్పుకుంటున్నాను. ఇప్పుడు నేను వచ్చాను కదా, ఇంటికి వచ్చాను కదా, వచ్చి నా డాక్యుమెంట్ నేను అడిగినప్పుడు నాకు ఇవ్వాలి కదా, ఇవ్వాలా వద్దా? నేను అడిగేది అదే, నా డాక్యుమెంట్స్ నాకు కావాలని అడుగుతున్నాను, వేరే ఏం అడుగుతలేను. అంటే ఇంకొకటి కూడా చెప్తా ఉన్నారు ఆవిడ, అంటే ముందు నుంచి విభేదాలు ఉన్నాయి వాళ్ళిద్దరికి, అంటే గొడవలు ఉన్నాయి. దుబాయ్ తీసుకెళ్తానని కూడా తీసుకెళ్లకుండా ఇక్కడే ఉంచడము, అమ్మాయి ఒకడే ఉండడము. సో చాలా సార్లు రిక్వెస్ట్ చేసి తీసుకెళ్లకుండా ఆయన మాత్రం దుబాయ్ లో ఉండి చేస్తా ఉన్నారు. అదే కాకుండా పెళ్ళైనప్పుడు ఏజ్ డిఫరెన్స్ ఉందని కూడా మాకు తెలియదు, ఆ తర్వాత తెలిసింది మాకు అని చెప్పి కూడా తల్లి చెప్తా ఉన్నారు. అన్నా నేను ఒకటి, నేను ఎంగేజ్మెంట్ అయిన తర్వాత 6 మంత్ తర్వాత మ్యారేజ్ అయింది. 6 మంత్ తర్వాత మ్యారేజ్ అయినప్పుడు నువ్వన్నీ చెక్ చేసుకుంటావు కదా, టోటల్ నా ఏజ్ ఏంది, నాకేం వస్తుంది. వాళ్ళ అన్నదమ్ములందరూ మా ఊరికి వెళ్ళారు, మా పొలాలు చూశారు, అన్ని చూసి మీరు కన్ఫర్మ్ అనే నాకు ఇచ్చారు. నేను కూడా మా వైఫ్ ని కన్ఫర్మ్ గా నేను అడిగాను, నేను నీకు నచ్చానా లేదా? నచ్చావు. ఆ చెప్పిన తర్వాత నేను మూవ్ అయ్యాను. నేనేదో బలవంతంగా ఏదో లవ్ చేసి ఒక అమ్మాయిని పెళ్లి కాకముందుకి ఒక ప్రెగ్నెంట్ చేసేసి ఇంటి తీసుకునే రకం కాదు. అంటే ఇంకొకటి 20 ఎకరాలు ఉందని చెప్పి మీరు స్టార్టింగ్ లో పెళ్లి చేసుకున్నప్పుడు చెప్పారు. ఆ తర్వాత మొత్తం వెరిఫై చేసుకుని పెళ్లి తర్వాత వెరిఫై చేసుకుంటే 20 ఎకరాలు లేదు, ఏం లేదు, ఆయనకు ఉండేది 12 acres మాత్రమే అంటూ కూడా చెప్పుకొచ్చారు. అంటే ఫేక్ అలిగేషన్స్ పెట్టి పెళ్లి చేసుకున్నారని చెప్పి. లేదండి, ఒక ఫేక్ అలిగేషన్స్ పెట్టి నేను చేసుకున్నాను అనుకోండి. మీ బ్రదర్స్ పోయి ఊర్లో పోయి చెక్ చేసుకుని వచ్చారు కదా, పెళ్లి కాకముందుకే మీ బ్రదర్స్, ఇప్పుడు వాళ్ళ ఓన్ బ్రదర్స్, కజిన్ బ్రదర్స్ పోయి విలేజ్ పోయి పొలాల దగ్గర పోయి చుట్టుపక్కల అడిగి క్లియర్ చేసుకొని నువ్వు మ్యారేజ్ ఇచ్చావు. నేను పేపర్ వేయడానికి ఏం లేదు ఆడ. నువ్వు నచ్చే నాకు ఇచ్చావు. నేను నచ్చి నీకు లవ్ చేసి ఏదో నీకు ఇబ్బంది పెట్టేసి నేను బ్లాక్ మెయిల్ చేసి చేసుకోలే కదా. నేను ఎంగేజ్మెంట్ అయిన తర్వాత 6 months ఉంది కదా గ్యాప్. 6 months తర్వాత మ్యారేజ్ అయింది కదా, కరెక్టే కదా. నేను అనేది ఏంటంటే వాళ్ళు ముందే చెప్తారండి. ఇప్పుడు వాళ్ళు ఏంటంటే కాన్సెప్ట్ ఏంటంటే ఈ ఇష్యూను డైవర్ట్ చేయాలి. ఇప్పుడు 18 ఏళ్ల తర్వాత ఆమె చనిపోయిన తర్వాత ఇవన్నీ ఇష్యూ తీసుకొస్తున్నావు. ఆమె బతుకున్నప్పుడే నా దగ్గర కూర్చోబెట్టి చెప్పొచ్చు కదా, నువ్వు తల్లిదే కదా, 18 ఏళ్ళు నా దగ్గరే ఉన్నావు కదా, మా ఇంట్లో ఉన్నావు కదా, నీకు బిడ్డ అన్ని చెప్పింది అంటున్నావు. ఓకే, నీ కోడలకు మా భార్య చెప్పింది అంటుంది, మొత్తం చెప్పింది అంటుంది. మా ఆయన నచ్చలేదు, మా ఆయనకు ఇంకేదో ఏ చెప్తుంది అని అంటుంది. ఓకే, అప్పుడు అన్నప్పుడు నాతో డైరెక్ట్ మాట్లాడొచ్చు కదా, ఎందుకు అడ్జస్ట్మెంట్ అయ్యారు? ఓకే, ఇప్పుడు నేను నచ్చకపోయి నా బిహేవియర్ నచ్చకపోతే నువ్వు 8 సంవత్సరాలు మా ఇంట్లో ఎందుకుంటావు? నువ్వు మా ఇంటికి ఎందుకుంటావు? నీకు బిడ్డను తీసుకొని నువ్వు వెళ్ళిపోతావు కదా. ఈరోజు చనిపోయినప్పుడు ఆమె లేదు కాబట్టి నువ్వు ఏదో చెప్తున్నావు. అది ఉన్నప్పుడు చెప్పినప్పుడు ఓకే నేను ఒప్పుకుంటా, నా దగ్గర తప్పు ఉంటే ఒప్పుకుంటాను. నేను ఒక మోసం చేసి చేసుకునే అవసరం నాకు లేదు. ఆ టైంలో నాకు అమ్మాయి దొరకొచ్చు, ఆమెకు అబ్బాయి దొరకొచ్చు, కానీ నిన్ను మోసం చేసి చేసుకోవాలి అవసరం లేదు. ఓకే, ఆమె ఒక అలిగేషన్ చేసింది, నేను లేబర్ వాళ్ళం అమ్మ. లేబర్ అంటే చీప్ కాదు, నేను ఒక లంచదనం దొంగతనం చేయలే. నేను లేబర్ అంటే మా డాడీ లేబర్ అనుకోండి, అందరూ మనం రైతు కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళమే, ఎవరు కోటీశ్వర బిజినెస్ మ్యాన్ ఎవరు లేరు. ఇప్పుడు తన కొడుకులని కష్టపడకుండా చాలండి కదా, అది లేబర్ పని చేయని, కూలి పని చేయని, ఇంకా ఏదో కంపెనీల పని చేయని, నీకు అన్ని తెలుసు కదా. నువ్వు పిల్లని ఇచ్చేటప్పుడు నీకు అన్ని తెలుసు కదా, వీడు లేబరు, వీడు కూలీడు, నువ్వు ఎట్లా ఇచ్చావు నీకు తెలియదా?
నువ్వు నచ్చేవి ఇచ్చావు కదా. అంటే ముఖ్యంగా దుబాయ్ తీసుకెళ్తామనే ఒకే ఒక ఆశ, అంటే మా కూతురు దుబాయ్ లో ఉంటే సంతోషంగా ఉంటది, విదేశాల్లో ఉంటే చెప్పుకునేకి బాగుంటది అనే ఒకే ఒక ఉద్దేశంతో, బాగా చూసుకుంటాడనే ఉద్దేశంతో మేము చేసామని చెప్తాం. లేదండి, దుబాయ్కి తీసుకుపోవడానికి ఆ టైంలో లేదు. ఆమె కూడా తెలుసు దుబాయ్కి నేను తీసుకుపోయిన గిట మా వైఫ్ కు నేను మాట్లాడుకున్నాను. ఈ ఉన్న సిచ్యువేషన్ లో మనకు వచ్చే 10,000 సాలరీలో మనం ఆడ పోయి బతకలేము. నేను వర్కర్ గా ఉన్నాను, నేను స్టాఫ్ లెవెల్ లేనప్పుడు. అప్పుడు నేను వర్కర్ గా ఉన్నప్పుడు కష్టమవుతుంది. వీళ్ళకు వేరే వేరే ఆలోచనలు పెట్టుకొని ఆ రోజు దుబాయ్ తీసుకుపోలేదు. 2007 లో దుబాయ్ అంటే ఒక అప్పట్లో 2007, 2008 దుబాయ్ అంటే అది వాళ్ళు చెప్పేదానికి అది కొంత లేదు సార్. నాకు వచ్చే శాలరీ 10,000 ఆ టైంలో, ఎక్కువ అప్పట్లో 10,000 అయినా కానీ దీని మీద ఒక ప్లాట్, ఓపెన్ ప్లాట్ వస్తుంది. 10,000కి దీని మీద ఓపెన్ ప్లాట్ వస్తుంది. ఇప్పుడు మీరు ఆ రోజు తీసుకపోలేదు, ఆ ఏజ్ ఎక్కువ ఉంది, ఇవన్నీ ఇప్పుడు ఎందుకు అలిగేషన్ చేస్తున్నారు? ఆమె బతుకున్నప్పుడే చెప్పొచ్చు కదా అవన్నీ. 18 సంవత్సరాలు, 1 సంవత్సరం 2 సంవత్సరాలు అంటే మీకు 18 సంవత్సరాలు జర్నీ. అంటే మామూలుగా మీకు పెళ్ళైన తర్వాత మీరు దుబాయ్ లో ఉంటారు, విజయారెడ్డి గారు ఇక్కడ ఉంటారు, ఆఫీస్కి వెళ్తా ఉంటారు, చూసుకుంటా ఉంటారు. సో చెప్పట్లేదు అంటే మీతో ఫోన్ చేసి మాట్లాడే విధానం కన్నా అవన్నీ జరిగేది మామూలుగా వాళ్ళ బ్రదర్స్ కానీ వాళ్ళ అమ్మగారు కానీ వాళ్ళంతా ఫోన్ చేసే వాళ్ళ మీకు? వాళ్ళ మమ్మీ డైలీ ఫోన్ చేసి మా వైఫ్ తోటి కూడా డైలీ మాట్లాడేది. ఒకరోజు ఆఫీస్కి వెళ్ళిందంటే మాట్లాడకపోయేది, మామూలుగా డైలీ మాట్లాడుకునేది. వాళ్ళ మమ్మీ అయితే కన్స్ట్రక్షన్ ఒకటి నా ఇల్లు ఒకటి నారపల్లి జరుగుతుంది, డైలీ మధ్యాహ్నం ఫోన్ చేసేది ఆమె. ఓకే, నీకు అన్ని తెలిసేది ఒక్కరోజు చెప్పొచ్చు కదా నాకు, ఎందుకు చెప్పలే? నేను చనిపోయింది కాబట్టి ఆస్తుల కాడికి నీకు పిచ్చింది, నాకేం లేదు పిచ్చి పాపుల ఆస్తుల కాడ. నేను చనిపోయిన బాధల నేనున్నా, నువ్వు ఆస్తి ఎట్లా గుంజుకోవాలా వీళ్ళ దగ్గర నీకుంది. ఎందుకంటే 3 గంటల సేపు నువ్వు ఉండి నువ్వు ఎవరినప్పుడు అర్థమవుతుంది, ప్రజలకందరికి అర్థమవుతుంది నీ క్యారెక్టర్ ఏంటి, నువ్వు ఏం మనిషివి, ఎట్లా చేస్తున్నావు. బిడ్డ చనిపోయిన టెన్షన్ నీకు లేదు. ఇంకో అలిగేషన్ వేసింది, నేను ఒక 70,000 ఇస్తేనే ఆయన ఖర్చులు పెట్టాడు. ఓకే, 70,000 నువ్వు కావాలని పెట్టావు నాకు. ఇప్పుడు చెంగిచర్లో ఆ రోజు 3 గంటల సేపు ఉంచారు బాడీస్ ఉంచినప్పుడు, అప్పుడు టెంట్లు చైర్స్ వేసుకున్న తర్వాత బాడీ పెట్టడానికి ఐసీవీ పెట్టుతాం. అప్పుడు ఒక అమ్మాయి తోటి ఒక 50,000 నాకు పంపించింది. నా దగ్గర ఉన్నాయని చెప్పాను నేను డబ్బులు, ఒక అలా ఫ్రెండ్ వాళ్ళ కూతురుతో 50,000 పంపించింది. అప్పుడు మీ కొడుకు అదే 50,000 నేను ఇక్కడ పంపించాను కదా. ఇప్పుడు నీ కూతురు మీద ప్రాణం ఉంది నీకు, నువ్వు ఆ 50,000 నాతో కట్టించావు. నువ్వు వేరే ఫ్రెండ్ తోటి నువ్వు కొట్టించి ఆ అక్క నా నుంచి నీ కొడుకు కొట్టించావు. అప్పుడే ఇప్పుడు నీకు కావాలన్నా ఫోన్ పే చూపెడతాను. ఓకే, మళ్ళీ ఇంకోసారి కాశీకి వెళ్తా, అప్పుడు ఆ దగ్గర ఉన్నాయమ్మా డబ్బులు అని చెప్పాను. మళ్ళీ ఒక 20,000 కొట్టింది, మళ్ళీ అదే 20,000 నాకు కొడుకు కొట్టించాను. మళ్ళీ నాకు హాస్పిటల్కి ఒకటి ఇన్సూరెన్స్ చేసుకోవాలంటే 30,000 కావాలన్నది. 30,000 ఒకటే, నువ్వు పంపించింది 70,000, నేను పెట్టింది 80,000. 70,000 ఎందుకు పంపించావు? 22 జనవరి రోజు నీకు 70,000 నేను పంపించా ఆ సాలరీలో, అదే నాకు పంపించావు. నువ్వు నీ దగ్గర ఉన్న డబ్బు నాకేం ఇయ్యలేదు, బయట ప్రజలకు ఏం చెప్తున్నావు? ఆయనకేం గతి లేకుంటే నేను 70,000 ఇచ్చానని చెప్తున్నావు. అది కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు నీ కూతురికి నువ్వు చేయాలనుకున్నప్పుడు, అది నువ్వే ఖర్చు పెట్టచ్చు కదా. నువ్వే ఖర్చు పెట్టగా నా త్రూ మళ్ళీ అక్కడ చెప్తున్నావు అంటే నీకు ప్రూఫ్లు కావాలా? ఇప్పుడు నా డబ్బులు నాకే ఇచ్చి నాకే ఏం లేదని నువ్వు పబ్లిసిటీ చేస్తున్నావు అంటే ఎంతవరకు న్యాయం? అంటే మీరు ఏ డేట్ కొట్టారంటే ఆ డబ్బులు మీరు కొట్టిన తర్వాత ఏ రోజు ఎన్ని డేస్ కొట్టారు ఆ డబ్బులు? అప్పుడే క్షణాల్లో కొట్టేశాను. అక్కడి నుంచి డబ్బు వచ్చింది, ఇక్కడి నుంచి పంపి ఆమె చెప్పింది నీ బొమ్మకి పంపి, దీని బొమ్మకి పంపి. ఆవిడ చెప్పారా? ఇప్పుడు డబ్బులు మీకు ట్రాన్స్ఫర్ చేశారు, ఆ తర్వాత ఆవిడ మీకు కాల్ చేసి చెప్పడం జరిగింది డబ్బులు తీసి నంబర్కి ఇవ్వమని. ఇప్పుడు నాకు వచ్చిన డేట్ సార్ రేఖా నుంచి, ఒక్కసారి జూమ్ చేసుకోండి. యాక్చువల్ గా 12:25 PM February 3rd గోల్యాల రేఖ అనేసి ఆ అమ్మాయి పేరుతో 50,000 వచ్చింది. సో 50,000 మీకు ఆ రోజు ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. అక్కడి నుంచి నాకు ట్రాన్స్ఫర్ చేయించింది. ఓకే, తర్వాత
అదే అదే- అదే సెకండ్ ఇది చూడండి 20,000 మళ్ళా వేరే సేమ్ పేరుతో మళ్ళీ 20,000 వచ్చింది. ఫిబ్రవరి 14 అంటే 3వ తేదీ 50,000 వేశారు, 14వ తేదీ 20,000 వేశారు. అంటే 20,000 వేసిన రోజున కాశీకి వెళ్తారు. కాశీకి వెళ్తాము. ఒక్కసారి జూమ్ చేసి ఒక్కసారి చూపించే ప్రయత్నం చేస్తాను మీకు. సో ఇది ఫిబ్రవరి 14th 20,000 వేశారు, ఫిబ్రవరి 14th 20,000 వేశారు, ఫిబ్రవరి 3rd 50,000 వేశారు. మొత్తం కూడా ఆ రేఖ అనే పేరుతో వచ్చినట్టుగా కూడా ఫోన్ పే ట్రాన్సాక్షన్ చూపిస్తా ఉన్నారు. మళ్ళీ మా బొమ్మడికి ఇచ్చిన డేట్స్ కూడా చూపెడతాను నేను. ఇది 50,000 ఎప్పుడు కొట్టానో చూడండి. ఫిబ్రవరి 3వ తేదీ అదే రోజు కరెక్ట్ గా ఆ రోజు 5:05 50,000 చిరు రెడ్డి అనే వ్యక్తికి కొట్టున్నారు 50,000. ఒకసారి చూసుకోవచ్చు మనము. సో ఫిబ్రవరి 3వ తేదీ 50,000 సారా కొంట కొట్టిన వెంటనే ఆ రోజు సాయంత్రం 5:05 మళ్ళీ 50,000 తిరిగి ఈ అకౌంట్ కొట్టున్నారు. అంటే వీళ్ళ బామారిది అకౌంట్ కి 50,000 తిరిగి కొట్టేసినట్టుగా ప్రూఫ్ చూపిస్తా ఉన్నారు. క్లియర్ గా ఫోన్ పే ట్రాన్సాక్షన్ హిస్టరీ ఇది. సో ఒక్కసారి ఇంకొక 20,000 ఉంది, ఆ 20,000 కూడా నేను చూపించే ప్రయత్నం చేస్తాను మీకు. మీకు ఇందాక ఫిబ్రవరి 14th ఇందాక చూపించాను మీకు 20,000. అదే 20,000 ఫిబ్రవరి 14th కూడా కొట్టించేశారు. ఒకసారి మనం చూసుకోవచ్చు. సో క్లియర్ గా 50,000 అదేవిధంగా 20,000 అంటే టోటల్ గా 70,000 వాళ్ళ అమ్మ సైడ్ నుంచి పంపించడం జరిగింది. మొత్తం 70,000 కూడా పే చేసినట్టు చెప్తున్నారు. అంటే ట్రాన్సాక్షన్ కూడా చూపించారు క్లియర్ గా. అంటే ఇంకా కూడా ఇంకా ఒకటి బోరుకు 31,000 నా ఓన్ పైసలు. బోరు 30,000 20,000 31,000 మొత్తం 1 lakh దాకా ఇచ్చినట్టున్నారు. సో టోటల్ 1 lakh దాకా ఇచ్చినట్టున్నారు. మళ్ళీ ఇది నాకు నా మోటార్ ఖరాబ్ అయింది కాబట్టి నేను ఆ మోటార్ బాగా చేయించారు కాబట్టి అతను కొట్టేశాను. ఇతను కొడితే అతనికి వెళ్ళిపోయింది. ఈ మోటార్ ఇష్యూ వచ్చింది. మళ్ళీ వాళ్ళ అమ్మకు మెడికల్ ది 30,000 కొట్టాను. ఒకసారి మనం చూసుకోవచ్చు. 50, 20, 30 ఎక్స్ట్రా అంటే టోటల్ మీ సైడ్ నుంచి ఎక్స్ట్రా 30,000 మీరే కొట్టున్నారు. మీరే కొట్టారు. ఓకే కొట్టారంటే ఓకే, మన ఖర్చులకు ఆమె 70,000 నీకు ఏం లేకుంటే నేను పంపించిన అన్నది. ఓకే నాకేం లేకుంటే నువ్వు డైరెక్ట్ పెట్టాలి కదా. ఇక్కడ నీ బిడ్డ మీద అంత ప్రేమ ఉంది కదా, నువ్వు నాకు కొట్టేసి నా డబ్బులు నువ్వు కొట్టిపించలేదు. నువ్వు డైరెక్ట్ తీసుకోవచ్చు కదా. నా ప్రాణము నా చెల్లె నాకు దేవత అని చెప్తున్నావు కదా, నా దగ్గర డబ్బు తీసుకుని నువ్వే కట్టచ్చు కదా. నువ్వు కోటీశ్వరు కదా, నేను గరీబు అని, నేను పేదోని లేబర్ అని. నువ్వు కోటీశ్వరు కదా, కోటీశ్వరు నా లేబర్ అని దగ్గర ఎందుకు అడుగుతావు? అంటే ఈ వేస్ట్ అలిగేషన్ చేసి ఈ కేసులు వేరే దారిగా పట్టేయడానికే చూస్తున్నారు. కానీ వాస్తవానికి నేను అడుగుతున్నా, ధైర్యంతో అడుగుతున్నా, నా భార్య నా పిల్లలు ఎందుకు చనిపోయారు అని నేను కొట్లాడుతున్నా. మీరు కొట్లాడండి. కానీ ఈ దుబాయ్కి తీసుకెళ్ళలేదు, ఏజ్ ఎక్కువ ఉంది, ఇవేంది దేనికోసం అంటే ట్రాఫిక్ డైవర్ట్ చేయడానికా? అది పోలీసు వాళ్ళు తెలుస్తారు. అది ఏందనేది పోలీసు వాళ్ళు తెలుస్తారు. దేనికోసం ఆమె చనిపోయింది ఏందనేది. నువ్వు ట్రాఫిక్ ఎందుకు డైవర్ట్ చేస్తున్నావు? అంటే పోలీస్ వాళ్ళు మీతో మాట్లాడడం జరిగిందా? నిన్న మొన్న కావచ్చు పోలీస్ వాళ్ళు వచ్చి ఇంటికి వచ్చి మాట్లాడడం జరిగిందా? లేదండి, ఇప్పుడే నాకు మెసేజ్ వచ్చింది రిజిస్టర్ అయిందని, కేసు రిజిస్టర్ అయిందని. ఓకే అలా వచ్చిన తర్వాత వాళ్ళు ఒక ఆఫీసర్ పెట్టారు. వచ్చిన తర్వాత నేను క్లియర్ కట్ గా నా దగ్గర ఏమైనా ఎవిడెన్స్ అని చూపెడతాను. ఎక్కడి నుంచి డబ్బులు వచ్చాయి, ఎక్కడ వచ్చాయి, ఏడమ్మాను, ఏం చేశాను అని అన్ని నా దగ్గర డేటా ఉంది. ఆ డేటా అన్ని వాళ్ళకి ఇస్తాను. నేను డబ్బు ఇప్పటికీ మళ్ళీ చెప్తున్నాను, డబ్బు ఆస్తులు దీని గురించి నేను ఎప్పుడూ థింక్ చేయలేదు. నేను థింక్ చేసేది ఒకటి, నా పిల్లలు నా భార్య ఎలా చనిపోయింది దానికోసం అన్వేషణ చేసేటప్పుడు ఇవన్నీ బయటకు వస్తున్నది. నువ్వు నన్ను చావుగా కోరుకున్నావు కాబట్టి నాకు డౌట్ వచ్చింది. దానితో ఎంత చూస్తున్నాను కానీ ఫస్ట్ నాకు డబ్బు మీద గోల్డ్ మీద నాకు ఆశ లేదు. నేను అడగలేదు. నేను అడిగింది నీ క్వశ్చన్ చేసింది ఒకటి, నా డాక్యుమెంట్స్ నాకు ఇయ్యమ్మా, నేను లీగల్ గా అప్లై చేసుకుంటానా. అదే మాట ఉన్నా కానీ నాకు గోల్డ్ నాకు డబ్బులు ఆ రోజు అడగలేదు. 25 days తర్వాత
ఆ తర్వాత 25 days తర్వాత ఈ అడిగినందుకు నా మీద వాళ్ళ భార్యతోటి, మా బొమ్మడి భార్యతోటి నేను మంచోని కాదు, నేను అలా చేశాను ఇలా చేశాను అని ఫేక్ అలిగేషన్ చేసి పోలీసు దగ్గర కేసు అది ఒక అప్లికేషన్ ఫైల్ అప్లికేషన్ ఇచ్చావు. ఓకే, నేను 25 days తర్వాత అడగకపోతే నువ్వు ఇప్పావు కదా, నేను అడిగాను కదా, క్వశ్చన్ చేశాను కదా, ఇవన్నీ ఏమైనా క్వశ్చన్ చేసినప్పుడే నువ్వు బయట పెట్టావు. నువ్వు ముందు పెట్టాలి కదా, నేను మంచోని కాదు 25 days ఎందుకు అయ్యావు? ఫస్ట్ డే నన్ను పోలీస్ స్టేషన్ లో పెట్టొచ్చు కదా. నేను ఎయిర్పోర్ట్ నుంచి రాగానే వీడే నాకు ప్రాబ్లం చేశాడు, మా చెల్ల వల్ల దీని వల్ల మా చెల్ల చనిపోయింది, నేను తీసుకుపోయి డైరెక్ట్ పోలీస్ స్టేషన్ పెట్టాలి కదా. 20 రోజులు నేను అడగదాకా నువ్వు ఎందుకు ఆగావు? నేను ఎప్పుడైతే నేను క్రాస్ చెక్ చేసుకుంటున్నా అనుకున్నావో, వీనికి అన్ని తెలుస్తాయి అనుకున్నావు కాబట్టి నా మీద ఏదో రకంగా మనం లాక్ చేయాలి, పాస్పోర్ట్ లాక్ చేయాలా, ఇంకోటి ఏదో లాక్ చేయాలా, వీళ్ళు బయటకు వెళ్ళనివద్దు. నేను ఒక పని చేసి బతుకుతున్నాను, నన్ను ఇబ్బంది పెడితే నీకేం వస్తుంది? ఇప్పుడు నువ్వు పని చేయను, 18 ఏళ్ళు నేను ఇచ్చిందే తిన్నావు తాగినావు అన్ని చేసినావు. ఇప్పుడు నేను ఒక రెస్పాన్స్ కంపెనీలో నేను ఒక మేనేజర్ గా పనిచేస్తూ నాకేంటి ఒక 60-70 మంది పనిచేస్తున్నారు, వాళ్ళకి రెస్పాన్స్ నేను మా సార్ ఎట్లా చేసినట్టే వాళ్ళకు ఎట్లా అనిపిస్తుంది? నేను ఎవరు మోసం చేస్తుంది కాదన్నా, నేను ఒక ఆశిస్తుంది కాదు, నీకు జన్యుగా ఉంటాను. నా రూపాయి 10 మందికి పెడతాను, కానీ 1 రూపాయి నాకు కావాలని ఎప్పుడు అనుకోను. కావాలి అంటే మీరు బోడిగిరి మండల్, బీబీఆర్ మండల్, పోచపల్లి మండల్ నా దగ్గర పనిచేసే 200-300 మంది ఉన్నారు ఇక్కడ. వాళ్ళని ఎవరి దగ్గరైనా సురేందర్ సార్ ఇసంటోడని అడగండి, వాళ్ళే క్లియర్ చెప్తారు. నేను నా గురించి నేను చెప్తాను, నా గురించి వేరే దగ్గర అడగండి. ఇప్పుడు మీరు అలిగేషన్ చేసినట్టు ఏజ్ ఎక్కుంది, అద్దుగా తీసుకుపోలేదు, సాలు తక్కువంది, మా చెల్లె ఇట్లా అయింది, మా వదిలి నాకెంతో చెప్పింది, ప్రాబ్లం ఉందని చెప్పి. అరే మీ వదిలి మీకు చెప్పింది కదా, నీకు చెప్పింది ఒక 1 month 2 months ముందే. 18 ఏళ్ళు నేను కదా, నాకేం చెప్పలేదు మీరు? నాకేం చెప్పలేదు, నీకు చెప్పింది నాకు చెప్పాలి కదా. నువ్వు అరుణాచలం పోయి ఆ నుంచి పాంచర్ పోయి ఆడ టెన్షన్ పెట్టి, అమ్మాయికి మెంటల్ టెన్షన్ పెట్టి మీరు ఏమేం చేశారో తెలియదు. ఆడ అమ్మాయిని ఎంత ఇబ్బంది పెట్టారో తెలియదు. వేరే అరుణాచలంలో నాకు పాంచర్లో చెప్పింది అంటున్నావు, పాంచర్ మీరు ఎందుకు వెళ్ళారు ఆడికి? అంటే అప్పుడు పిల్లల్ని కూడా తీసుకెళ్లారా పాండిచ్చేరి? లేదు, ఓన్లీ మా వైఫ్, మా అత్తయ్య, మా బొమ్మడి భార్య, ముగ్గురు పోయారు. ముగ్గురు పోయినప్పుడు మీకు చెప్పేంత సిచ్యువేషన్ మీరు ఏం తీసుకొచ్చారాడ? ఓకే, నేను ఇన్ని రోజులు చెప్పలే, పాండిచ్చేరి పోయినప్పుడు ఎందుకు చెప్పింది? నా డౌట్స్ ఉంటాయి కదా. అన్నీ కూడా పిల్లలకి తెలిసే అవకాశం ఉందంటారా? అంటే ఇప్పుడు ఏజ్ ఇవన్నీ కూడా ఇప్పుడు అలిగేషన్స్ చేస్తా ఉన్నారు, అంటే ఇప్పుడు ముందు గొడవలు ఉందని చెప్తా ఉన్నారు, ఇవన్నీ కూడా పిల్లలకి లేదండి. పిల్లలు అవన్నీ తెలియదు, వీళ్ళు వేస్ట్ అలిగేషన్ చేస్తున్నారు. ఎందుకంటే నేను 100% చెప్తున్నానండి, ఈ రోజు కాకుండా రేపైనా అది నిజం బయటకు వస్తుంది. వీళ్ళు కేసులు తప్పుదోరు పట్టేయాలని క్లాస్ లో వెళ్ళిపోతున్నారు, అది కరెక్ట్ కాదు. ఓకే, తప్పుదోరు పట్టి 2 రోజులు లేట్ అవుతుంది, ఒక వారం రోజులు, నెల రోజులు లేట్ అవుతుంది, కానీ నిజమైతే బయటకు వస్తుంది కదా. నిజమైతే ఏదో ఒక రోజు బయటకు వస్తుంది కదా. మీరేం చెప్పాలి? మీరు బాబా ఎందుకు చనిపోయిందని మీకు తెలియకపోతే ఎందుకు చనిపోయి మీరు అడగాలి. కానీ మీకు తెలుసు అన్ని, మీకు తెలుసు కాబట్టి అది తెలిస్తే ఎప్పుడు బయటకు వస్తుందో ఏమవుతుందో అని భయం ఎందుకు? దొంగలు అంటే బుగాలు జరుగుతుంది ఎందుకు? నేను దొంగతనం కదా, నేను బుగాలు జరుగుతుంటే నేను దొంగ కదా. మీరు ఎందుకు అట్లా వస్తున్నారు? నేను అడిగిన క్వశ్చన్ ఏంటి, నా పిల్లలు, నా భార్య, ఎట్లా చనిపోయారు దాని గురించి మీరు వెలికి తీయండి, వారు ఎవరైనా కానీ కఠినంగా శిక్షించండి అని క్లియర్ చెప్తున్నాను. నువ్వు విడిచిపెట్టేసి నాకు 18 ఏళ్ల ముందు జరిగినది, 18 ఏళ్ల ముందు జరిగినది, అప్పటి నుంచి జరిగేది ఇప్పుడు చెప్తున్నావు. 18 ఏళ్ళు ఎందుకు ఊకోవద్దు కదా. నీకు 18 ఏళ్ళు ఇప్పుడు తెలియలేదు కదా, నీకు 18 ఏళ్ళప్పుడు తెలిసింది కదా, అన్ని తెలిసినప్పుడు అప్పుడే అడగాలి కదా. నేను ఏజ్ ఎక్కువ ఉంది, నేను పేదవాడిని, నా దగ్గర డబ్బు లేదు, అన్నీ నీకు తెలుసు. నువ్వు పిల్లలు ఎందుకు ఇచ్చావు? నువ్వు నచ్చే ఇచ్చావు కదా. నేను నచ్చే మీ వైఫ్, మా వైఫ్ కాపురం చేసింది కదా, కాపురం చేసిన కాబట్టి 2 పిల్లలు పుట్టారు కదా. ఏం చెప్తారంటే ఈ కేసుకు సంబంధించి ఇంకా చాలా కోణాలు ఇంకా బయటకు వస్తున్నాయి, ఏం చెప్తారంటే పోలీసులు కావచ్చు, అదేవిధంగా ఆపోజిట్ విజయారెడ్డి గారి మదర్ కావచ్చు, ఏం చెప్తారు? నేను ఒకటే చెప్తున్నాను, పోలీసు వాళ్ళకు కూడా చెప్తున్నాను, వాళ్ళు అలిగేషన్ చేసిందంతా తప్పు. ఓకే, విచారణలో అన్ని తెలుస్తాయి, ఎందుకు అయ్యింది ఏంటని విచారణలో 100% తెలుస్తుంది.
కానీ నేను ఒకటే కోరుకుంటున్నాను, అందరికీ, పోలీస్ వాళ్ళకు, మీడియా వాళ్ళకు, ప్రజలకు, అందరికి ఒకటే కోరుకుంటున్నాను, నా పిల్లలు, నా భార్య ఎలా చనిపోయారు అది ఒక్కటి మీరు తేల్చి చెప్పండి. అదే మీకు దండం పెట్టి అడుగుతున్నా. నాకు తట్టుకోలేకపోతున్నాను, నైట్ నిద్ర వస్తలేదు. అసలు ఏం జరిగింది అనేది నైట్ నిద్రపోకుండా కూర్చొని ఏడ్చుకుంటా రోజులు ఉన్నాయి. ఎంత అమ్మాయి వైఫ్ అంత తొందరగా చనిపోయే అమ్మాయి కాదు, పిల్లలు అంతా చనిపోయే వాళ్ళు కాదు, అంత వీక్ వాళ్ళు కాదు, మంచి స్ట్రాంగ్ పర్సన్స్ వాళ్ళు ఉన్నప్పుడు మీరు అందరూ వాళ్ళు అలిగేషన్ చేస్తున్నారు, ఉల్టా పల్టా ట్రాఫిక్ అంతా డైవర్ట్ చేసేస్తున్నారు. ఫస్ట్ టైంలో కూడా అంతే, ఫస్ట్ చనిపోయినప్పుడు కూడా ఆ కేసు ముందు పోకుండా ఏదో రకంగా డైవర్ట్ చేసేసారు. ఇప్పుడు నేను బయట తీసిన విషయాలు కూడా డైవర్ట్ చేస్తున్నారు. నేను ఇప్పటికీ మరీ చెప్తున్నాను మీడియా మిత్రులు, నాకు డబ్బు మీద, గోల్డ్ మీద, ఇంకేం మీద దాని మీద ఇష్టం లేదు. కానీ నా పిల్లలు ఎందుకు చనిపోయారు, నా భార్య ఎందుకు చనిపోయింది, ఆ అన్వేషణలో వీళ్ళందరూ బయట తీస్తున్నారు. ఈ డబ్బు విషయం దీనంతా బయట తీస్తున్నారు. కాబట్టి మీరు పిల్లలు ఎలా చనిపోయారు, వైపు ఎలా చనిపోయారు, ఖచ్చితంగా మీరు అందరూ సహకరించి బయటికి తీసుకురండి. ఎవరైతే దోషి ఉంటాడో నడి రోడ్ల ఉరి తీయండి. నేను చెప్పేది నాకున్న బాధ నేను తట్టుకోలేకపోతున్నా. నా అసలు ప్రాబ్లం ఎవరికి జరగదు, ఏ పగలకైనా ఇసొంటి జరగదు అని నేను గట్టి కోరుకుంటున్నా. మీరందరూ సహకరిస్తారని నేను అనుకుంటున్నా. రైట్, చూస్తున్నాం కదా, ఇది ప్రస్తుత పరిస్థితి. విజయారెడ్డి గారి భర్త చెప్పిన మాటలు వింటా ఉంటే ఇంకా కొత్త ఆలోచనలు, కొత్త కోణాలు కూడా వెలికి చూస్తా ఉన్నాం. ఇంకా పోలీసులు కూడా ఇంకా కేసు ఫైల్ అయిందంటూ కూడా ఇందాకే మెసేజ్ వచ్చిందని చెప్తా ఉన్నారు. అసలు చూద్దాం ఏం జరగబోతుంది, ఈ కేసు ఎంత దాకా వెళ్ళబోతుందనే వేచి చూడాల్సిన పరిస్థితి ఇంకా కనపడతా ఉంది.